సిపి ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చాక కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. నోటీసుల అంశంపై ఇద్దరూ చర్చించారు. ఈ చర్చల తర్వాత గులాబీ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఇంతకీ నోటీసులపై గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు. గత ప్రభుత్వంలో 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేసీఆర్ చేపట్టారు. కానీ ప్రారంభించిన 3 ఏళ్లలోపే మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడంతో గులాబీ బాస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని అప్పటి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ బాగా వాడుకుంది. ఎన్నికల సమయంలోనూ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కాళేశ్వరంపై విచారణకు ఆదేశించింది. దాంతో రంగంలోకి దిగిన పీసీ ఘోష్ కమిషన్ కొన్ని నెలలుగా అందరినీ విచారించింది. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే పార్టీ అధినేత కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు నేరుగా వెళ్లిన హరీష్ రావు కేసీఆర్తో దాదాపు 2.5 గంటల పాటు చర్చలు జరిపారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఏం చేద్దామని సమాలోచనలు చేసినట్టు సమాచారం. అసలు విచారణకు వెళ్లాలా లేదంటే నోటీసులపై కోర్టును ఆశ్రయించాలా అని చర్చించారట. అయితే కాళేశ్వరం తమ మానస పుత్రికని చెప్పుకొని ఇప్పుడు ఆ ప్రాజెక్టు వ్యవహారంలో వచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయిస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని లెక్కలు వేశారని సమాచారం. అందుకే ఈ విషయంలో మధ్య మార్గంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ ఎదుట పలువురు అధికారులు హాజరయ్యారు. అప్పట్లో కేసీఆర్ ఆదేశాలతోనే ప్రాజెక్ట్ డిజైన్ జరిగిందని, ఆయన ఆదేశాల మేరకు నడుచుకున్నామని కీలక అధికారులు కమిషన్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారట. దాంతో కేసీఆర్ను విచారించాలని కమిషన్ నిర్ణయం తీసుకుని నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. అయితే గతంలో విద్యుత్ కమిషన్ కూడా కేసీఆర్కు నోటీసులు పంపింది. అప్పట్లో కమిషన్ తీరుపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా కమిషన్ ఎదుట హాజరు కాకపోవచ్చని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు మాత్రం న్యాయ నిపుణులతో చర్చించి విచారణకు హాజరు కావాలా వద్దా అని డిసైడ్ చేసే అవకాశం ఉందట. త్వరలోనే ఫామ్ హౌస్లో కేసీఆర్ న్యాయ నిపుణులతో భేటీ అయ్యి విచారణకు హాజరయ్యే అంశంపై చర్చించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గులాబీ పార్టీలో మాత్రం మరో విధంగా చర్చ జరుగుతోందట. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైతేనే బాగుంటుందని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. కానీ కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదని బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. కాళేశ్వరంను బీఆర్ఎస్ ఇప్పటికే క్లెయిమ్ చేసుకుంటుండడంతో దాన్ని అలాగే కొనసాగించాలని అనుకుంటే తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోరుతున్నారు. గతంలో నిబంధనల మేరకే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని, ప్రమాదవశాత్తు భూమిలోకి ఇసుక వెళ్లడంతో ఘటన జరిగిందని చెబితే కేసీఆర్కు రిస్క్ ఉండదని అభిప్రాయపడుతున్నారట. కానీ కేసీఆర్ ఈ విషయంలో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే హరీష్ రావు మాత్రం న్యాయ నిపుణుల సలహాతో తప్పనిసరిగా విచారణకు హాజరవ్వనున్నట్టు తెలుస్తోంది.